సాధారణంగా ప్రపంచ దేశాలని మూల స్థాయిని, మూలధన కల్పనని, క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి, మూలధన సంచయనం, మూలధన కల్పనని ఆధారంగా చేసుకొని ఆయా దేశాలని అభివృద్ధి చెందిన దేశాలు అని మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అని పిలవడం జరుగుతుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే వర్గీకరణ ఒక ప్రాథమికంగా ఒక పెట్టుబడి కానీ లేదా మూలధనం కానీ మూలధన సంచయనం కానీ, సాధారణంగా మూలధన సంచయనం కానీ మూలధనం కానీ ఇక్కడ అభివృద్ధి చెందిన దేశం ఇది అభివృద్ధి చెందుతున్న దేశం అనేటువంటి వర్గీకరణకి బీజం నాటేదే మూలధన సంచయనం. మరి అభివృద్ధి చెందుతున్న దేశమైనా అభివృద్ధి చెందిన దేశమైనా మరి వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాల అభివృద్ధి అన్నది క్యాపిటల్ మీదనే ఆధారపడి ఉంటుంది. అది ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేదా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఇట్ మీన్స్ ప్రభుత్వ రంగ పెట్టుబడి కావచ్చు, ప్రైవేటు రంగ పెట్టుబడి కావచ్చు. కాబట్టి మరి ఒక రంగం నుండి మరొక రంగానికి అభివృద్ధి తరలిపోవాలి అంటే, ఎగ్జాంపుల్, వ్యవసాయ రంగం నుండి అభివృద్ధి అనేది, పెట్టుబడి ఫలం అనేది మరి పారిశ్రామిక రంగానికి తరలిపోవాలి అన్నా, పారిశ్రామిక రంగంలో జరిగినటువంటి వృద్ధి ఫలాలు మరి సేవల రంగానికి తరలిపోవాలి అన్నా, ఆయా దేశాల యొక్క అక్కడ ఉన్నటువంటి మూలధన సంచయనం, మూలధనం మరి ఇన్వెస్ట్మెంట్ అన్నది అక్కడ కీలకమైనటువంటి భూమికని పోషిస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలైతే వ్యవసాయ రంగానికి, వ్యవసాయ రంగ ఉత్పత్తికి, వ్యవసాయ రంగ ఉత్పాదకతకి పెద్దపీట వేస్తాయి. అభివృద్ధి చెందినటువంటి దేశాలు, మరి అభివృద్ధి చెందిన దేశాలు అంటే ఏంటి అండి? అమెరికా కావచ్చు, ఇటలీ కావచ్చు, లేదా జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ కావచ్చు, ఇంగ్లాండ్, అమెరికా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, దీస్ కంట్రీస్ కాల్డ్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందిన దేశాలుగా వీటిని మనం పిలుస్తాం. ఎందుకు ఇక్కడ ఈ వర్గీకరణ అన్నది మనకి ఎందుకు ఇక్కడ అవసరం పడుతుంది అంటే, అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగానికి అధిక పీట వేస్తారు, పెద్ద పీట వేస్తారు. అధిక టాప్ ప్రియారిటీ గివెన్ టు ద ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్మెంట్ ఓన్లీ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. What about developing countries? Example, India, Sri Lanka, and Bhutan, those countries, and Nepal, these countries particularly, and African countries and Latin American countries. These countries called as third world countries. మూడవ ప్రపంచ దేశాలని కూడా వీటిని పిలుస్తాం. మరి ఈ దేశాల లోపల ముఖ్యంగా వ్యవసాయ రంగమే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ ఆధారిత రంగాలన్నీ కూడా కీలకమైనటువంటి భూమికను పోషిస్తాయి. వ్యవసాయ రంగంలో జరిగేటువంటి పెట్టుబడి, వ్యవసాయ రంగం పైన వచ్చేటువంటి ఆదాయమే కీలకమైనటువంటి రంగంగా, కీలకమైనటువంటి ఆదాయంగా, కీలకమైనటువంటి పెట్టుబడిగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత దేశాలే. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా పారిశ్రామికీకరణ చెందినటువంటి దేశాలు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా వర్గీకరించినప్పుడు అభివృద్ధి చెందిన దేశాల లోపల ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ మూలధన సంచయనం ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల లోపల ఇండియా, శ్రీలంక, భూటాన్, ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ లోపల, ఇలాంటి కంట్రీస్ లోపల ఎక్కువగా ఏముంటుంది అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ రంగ పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి పెట్టుబడి, వ్యవసాయ రంగం నుంచి వచ్చినటువంటి ఆదాయం, ఇవి వ్యవసాయానికి ఆ యొక్క దేశ యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎక్కువగా భూమికను పోషిస్తాయి, కీలకమైనటువంటి భూమికను పోషిస్తాయి. అంటే సాధారణంగా మూలధన సంచయనం, ఉత్పాదకత, మూలధన కల్పన, ఉత్పాదకత అనేటువంటి ఈ అంశాన్ని మనం చర్చించుకోవడంలో పాటుగా
అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లోపట ఏ విధంగా ఉంది, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోపట ఏ విధంగా ఉంది. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోపట ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ డిమాండ్. అంటే సాధారణంగా హెచ్చు డిమాండ్, హెచ్చు సప్లై, హై డిమాండ్, హై సప్లై, హై కన్జంప్షన్, high level of consumption, high level of investment, high level of employment, high level of incomes. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఇది రొటేట్ ఇట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే అంటే ప్రజల యొక్క ఆదాయ స్థాయి ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా కన్సంప్షన్ చేస్తారు, ఎక్కువ వినియోగిస్తారు, ఎక్కువ పొదుపు చేస్తారు. అంటే సాధారణంగా మొత్తం వినియోగదారుడి యొక్క మొత్తం ఆదాయం అన్నది ఇటు సగం పొదుపు గాను, సగం పెట్టుబడి గాను, సగం వినియోగం గాను, సగం పొదుపు గాను మనం చూస్తాం. అంటే అయితే ఇంకో కొంత భాగం వినియోగానికి ఖర్చు చేస్తూ ఉంటారు, మిగిలింది పొదుపుగాను మనం చూస్తూ ఉంటాం. అంటే వినియోగించడానికి మిగిలినంత కూడా పొదుపుగానే భావిస్తాం. మరి ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాలలో వినియోగం హెచ్చుగా ఉంటుంది, ఆదాయం హెచ్చుగా ఉంటుంది, పొదుపు హెచ్చుగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో వినియోగం తక్కువగా ఉంటుంది, పొదుపు తక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇండికేషన్స్, ఈ సింబల్స్ అన్నమాట. కాబట్టి ప్రతి దేశం కూడా నిరంతరం ఆయా రంగాల అభ్యున్నతి కోసం లేదా ఆయా రంగాల అభివృద్ధి కోసం మరి నిరంతరంగా పాటుపడుతూనే ఉంటున్నాయి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా. అయినప్పటికీ కూడా అభివృద్ధి సాధించడం లోపల అవి అనుకున్నటువంటి ప్రగతిని సాధించలేకపోతున్నాయి. కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది చాలా ఇక్కడ మన కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. అంటే అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందడానికి నిరంతరం కృషి జరుగుతూనే ఉంది. అభివృద్ధి చెందడం కోసం నిరంతరం, ప్రగతిని సాధించడం కోసం నిరంతరం అవి స్ట్రగుల్ చేస్తూనే ఉన్నవి. కానీ అభివృద్ధి చెందలేకపోతున్నవి. కారణం ఏంటి అంటే తక్కువ మూలధనం, తక్కువ పెట్టుబడి, తక్కువ డిమాండ్, తక్కువ ప్రొడక్షన్, తక్కువ ఎంప్లాయ్మెంట్, తక్కువ ఉద్యోగిత, తక్కువ ఆదాయ స్థాయి, తక్కువ వినియోగ స్థాయి, తక్కువ డిమాండ్. అంటే ఇది కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా ఇది ఇట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇలా ఉంటే, అభివృద్ధి చెందిన దేశాలు చాలా అడ్వాన్స్గా ఉంటవి. ఎలా అడ్వాన్స్గా ఉంటవి? ఇక్కడ మనం మూలధన సంచయనం మరియు ఉత్పాదకత అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి మనం డిస్కస్ చేసేటువంటి ముందు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఇలా ఉంది అని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఏంటది? తక్కువ వినియోగ స్థాయి, తక్కువ పొదుపు స్థాయి, తక్కువ ఆదాయ స్థాయి, తక్కువ ఉద్యోగిత, తక్కువ ఉత్పాదకత, తక్కువ డిమాండ్, తక్కువ పెట్టుబడి, తక్కువ మూలధన సంచయం, తక్కువ డిమాండ్, తక్కువ సప్లై. ఇవన్నీ కూడా ఒక చైన్ సిస్టమ్ లాగానే చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం అలాగే అభివృద్ధి చెందిన దేశాలలో హెచ్చు ఆదాయం, హెచ్చు వినియోగం, హెచ్చు పొదుపు, హెచ్చు మూలధన సంచయనం, హెచ్చు హై డిమాండ్, హై ప్రొడక్షన్, హై ఎంప్లాయ్మెంట్, హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్, హై లెవెల్ ఆఫ్ కన్జంప్షన్, హై లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇలా మొత్తానికి అది కూడా ఒక స్ట్రక్చర్గా ఒక సర్కిల్ లాగా మనకి ఒక ఏమంటాం అంటే మామూలుగా ఒక సర్కిల్ లాగా అది రిపీట్గా వస్తూ ఉంటుంది. మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల లోపల మరి మూలధన సంచయనం జరగకుండా అభివృద్ధిని సాధించగలమా? వ్యవసాయ రంగమే ఇక్కడ ప్రాధాన్యత కలిగినటువంటి రంగం అయినప్పటికీ మనం ఇక్కడ అభివృద్ధిలో మనం పెద్దపీట వేస్తున్నప్పటికీ కూడా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచగలమా అంటే ఇది మన ముందు పెద్ద సవాల్గానే ఉంది. కారణం ఏంటి అంటే అవస్థాపన పెట్టుబడుల కల్పన లోపల
లోపం అంటే లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఆర్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. అంటే దీన్ని మనం ఎలా చెప్పుకోవాలి అంటే అవస్థాపన సౌకర్యాల కొరత. మరి అవస్థాపన సౌకర్యాలు అంటే ఏంటి సార్? అసలు వేటిని అవస్థాపన సౌకర్యాలని మనం ఇక్కడ పిలుస్తాం? వీటి యొక్క పాత్ర ఏంటిది? వీటికి ఉన్న మూలధన సంచయనానికి సంబంధం ఏంటి? వీటికి ఉన్న వ్యవసాయ పారిశ్రామికాల రంగ అభివృద్ధికి సంబంధం ఏంటి? అందుకే సింపుల్గా వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటారు, అవస్థాపన సౌకర్యాలు అంటారు. ఈ అవస్థాపన సౌకర్యాలు అనేటివి బూస్టింగ్ సెక్టార్గా పిలుస్తాం. అంటే సపోర్టివ్ సెక్టార్. అంటే ఎందుకు సపోర్టివ్ సెక్టార్గా ఇక్కడ పిలుస్తాం సార్ అంటే సాధారణంగా ఈ అవస్థాపన సౌకర్యాలు అన్నీ కూడా మరి ఇటు వ్యవసాయ రంగ అభివృద్ధికి కావలసినటువంటి చర్యలని, పారిశ్రామిక రంగ అభివృద్ధికి కావలసినటువంటి చర్యలని త్వరితగతం చేస్తాయి, శీఘ్రతరం చేస్తాయి. ఉదాహరణకి మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో వ్యవసాయ రంగమే కీలకమైనటువంటి రంగం కాబట్టి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అవస్థాపన సౌకర్యాల పాత్ర ఏ మేరకు ఉంటుంది అంటే రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్, irrigation, electricity, railways, postals. These are all things, drinking water including. These are all facilities including infrastructural facilities. These facilities are poor stage in these developing countries like that. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల లోపల అవస్థాపన సౌకర్యాల కొరత ఉంది, అవస్థాపన పెట్టుబడుల కొరత ఉంది. కారణం మూలధన సంచయనం తక్కువగా ఉండడమే కారణం, పెట్టుబడి తక్కువగా ఉండడమే కారణం. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో పోయినప్పటి ఆయా దేశాలలో అవస్థాపన సౌకర్యాల కొరత అన్నది మరి వ్యవసాయ రంగాభివృద్ధికి, పారిశ్రామిక రంగాభివృద్ధికి ఒక ఆటంకంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వాలు అవస్థాపన పెట్టుబడులపైకి పెద్దపీట వేయాలి. కానీ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అసలు ఆ కోణంలో ప్రభుత్వాల యొక్క ప్లానింగ్ కానీ, ఎజెండా కానీ, ప్రభుత్వాల యొక్క పాలసీ కానీ ఉందంటారా? ఉందనుకొని మనం భావించగలమా అంటే నెవర్. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ముందు భావితరాల అభివృద్ధి దృష్ట్యా, భావి అవసరాల దృష్ట్యా దేశ రాష్ట్ర ప్రభుత్వాలు మరి నడుచుకోవాల్సినటువంటి సందర్భం ఉంది, ఆలోచించవలసినటువంటి సందర్భం ఉంది. కానీ ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలు చూసినట్లయితే అవి ఏమి ఇవ్వాలనుకుంటాయో, అవి ఏం చేయాలనుకుంటాయో మాత్రమే ఇస్తవి. కానీ భావి అవసరాలు కానీ, భావితరాల అవసరాలు కానీ, వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కావలసినటువంటి చర్యలు కానీ తీసుకోవడంలో ఆయా ప్రభుత్వాలు నిర్వీర్యమైపోతున్నవి. కానీ ప్రజలని కూడా అదే రకంగా అవి తయారు చేస్తున్నాయని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజల యొక్క మైండ్ సెట్ను కూడా వాటి యొక్క పాలసీస్కి అనుగుణంగానే తయారు చేసుకుంటున్నాయి అని కూడా మనం ఇక్కడ భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మరి మనలాంటి దేశం మరి సమైక్య ప్రభుత్వం కలిగినటువంటిది, సమైక్య విధానం కలిగినటువంటిది కాబట్టి ఇక్కడ అన్ని రాష్ట్రాల అభివృద్ధి కూడా మరి చాలా దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టవంతం చేస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి అటువంటి పరిస్థితులు మనకు కనిపించవు. కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లోపించడం వలన, కొరతగా ఉండడం వలన పారిశ్రామిక సేవల రంగాల వృద్ధి, వ్యవసాయ రంగ అభివృద్ధి అల్పంగా ఉండి ప్రజల యొక్క తలసరి జీవన ప్రమాణ స్థాయిలు అల్పంగా ఉండడానికి కారణం అవుతున్నది. అందుకే వ్యవసాయ రంగం అనేది రాగానే మనకి ఆర్థర్ లీవిస్ చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ గుర్తుకొస్తుంది. ఎందుకు ఇక్కడ అంటే
అంటే ప్రజల యొక్క తలసరి జీవన ప్రమాణ స్థాయిలకి ఆర్థర్ లీన్స్ చెప్పినటువంటి స్టేట్మెంట్కి ఒక దగ్గరి సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటిది అంటే సాధారణంగా భారతదేశం లోపల రైతు అనేవారు అప్పుల్లోనే జన్మించి అప్పుల్లోనే జీవించి అప్పుల్లోనే మరణిస్తున్నాడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఏది ఏమైనా కూడా ఇక్కడ రైతులు తక్కువ ఆదాయాన్ని కలిగి ఉండడము, తక్కువ వినియోగం, తక్కువ పొదుపు, తక్కువ ఉత్పత్తి, తక్కువ ఉత్పాదకత అన్నదే వారి యొక్క జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి ఈ రుణగ్రస్తత అన్నది నెవర్ క్లియర్. అంటే కొన్ని సందర్భాలలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతుల యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది అంటే ఆర్థిక స్థితి, వాళ్ళు ఒక సంవత్సరం గడిచిన తర్వాత కొత్త సంవత్సరం ఇంకా రాబోతుంది అన్నప్పుడు తిరిగి కొన్ని అప్పులు చేస్తారు. ఈ అప్పులు ఎందుకు చేస్తారంటే గత సంవత్సరం అంటే పాత బాకీలకు వడ్డీలు చెల్లించడానికి, పేయింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్, the rate of interest paid the past credits, previous years credits. అంటే గడిచిన కాలం లోపల చేసినటువంటి అప్పులకి గాను వాటికి వడ్డీ చెల్లించడానికి కొత్త అప్పులు చేసేటువంటి సందర్భం కూడా మనం గ్రామీణ ప్రాంతాల లోపల, వ్యవసాయదారుల లోపల, వ్యవసాయ కుటుంబాల లోపల మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా. మరి ఇంత కాలం గడిచిపోయింది, ఇంత ఆధునిక యుగంలో ఉన్నాము, మరి ప్రభుత్వాలు వాటి కోసం అటువంటి విధానాలని పూర్తిగా నిర్మూలించలేవా అంటే ప్రభుత్వాలు బలంగా అనుకుంటే నిర్మూలించవచ్చు, అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వాలకు కావాల్సింది ఏంటిది అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే. అంటే తప్పని పరిస్థితిలో అవి ఏమి ఇవ్వాలనుకుంటాయో ఇస్తాయి, కానీ వ్యవసాయదారునికి ఏం కావాలో అన్నది ఆలోచించేటువంటి అవసరం కానీ, ఆలోచించవలసినటువంటి సందర్భం కానీ ప్రభుత్వాలకి ప్రస్తుతం మనలాంటి దేశాలలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలకి, ప్రాంతీయ ప్రభుత్వాలకి అవసరం లేదు అనేటువంటి భావనని మనకు కలుగుతుంది. కాబట్టి వ్యవసాయదారుడు, అందుకే నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటి, ఆర్థర్ లీవిస్ అన్నాడు భారతదేశంలో లాంటి మరి మనలాంటి, అంటే వాస్తవానికి ఎందుకు ఇక్కడ వ్యవసాయ ఆధారిత దేశం అయినప్పటికీ కూడా మనం ఇంత స్పెషలైజ్ చేసి మాట్లాడుతున్నామంటే దాదాపుగా స్వాతంత్రానికి పూర్వం కావచ్చు భారతదేశంలో వ్యవసాయక విధానం అన్నది ఎంత ప్రజ్వరిల్లింది అంటే బ్రిటిష్ వారి రాక పూర్వం, ఆ తర్వాత సింధు, తర్వాత హరప్ప, మెహంజోదారో, మరి వాళ్ళ ఆ పీరియడ్లో సివిలైజేషన్స్, నాగరికతలు వర్ధిల్లినప్పటికీ కూడా మరి భారతదేశం లోపల ఒక రకంగా వ్యవసాయ రంగం అన్నది కీలకమైనటువంటి భూమికను పోషించింది. చాలా క్వాలిటీతో కూడినటువంటి వ్యవసాయ ఉత్పత్తులని ఉత్పత్తి చేసింది, ఎగుమతి చేసింది ఇతర నాగరికతలకు అని మనం చదువుకున్నాం, విన్నాం. ఇప్పటికీ ఆనవాళ్ళు మనం చూస్తున్నాం. కానీ రైతు యొక్క ఆర్థిక స్థితి, ఆర్థిక పరిస్థితి, రైతు యొక్క మరి ఉత్పాదకత పెరగడం లేదు. అంటే ఒక సగటు ఉత్పాదకత పెరగాలి. అతనికి ఉండబడినటువంటి ఒక ఎకరం భూమి నుండి రావాల్సినటువంటి దిగుబడి కావాల్సినటువంటి సగటు ఉత్పాదకత పెరగాలి. సగటు ఉత్పాదకతను పెంచుకోవడానికి రైతుకు కావలసినటువంటి సపర్యాలు, సేవలు, సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాలి. కానీ అటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. కొన్ని రీసెంట్గా మనలాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయినప్పటికీ కూడా, మనది ఆ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయినప్పటికీ కూడా వరి ధాన్యాలని పండించినటువంటి 4 నెలల కాలం పాటు పండించినటువంటి వరి ధాన్యాలని ఊరి చివరన, గ్రామం చివరన మరి రాసులు పోసి కింద బ్యానర్లు వేసి, లేకుంటే ఏదో ఒక వాటికి సెక్యూరిటీ పరంగా వాటికి ఏదో కొంత బ్యానర్లు లాంటివి, లేకుంటే పరదాల లాంటివి వేసి ఆ ధాన్యాన్ని ఆ రైతు పండించినటువంటి ధాన్యాన్ని రాసులు పోసి ఉంచుతున్నాడు నెలల తరబడి. మనం చూస్తున్నాం క్లియర్గా. అంటే కొన్ని సందర్భాలలో మనం కూడా
గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి చూసినప్పుడు రైతులు వాళ్ళ యొక్క గోడు వెళ్ళబోసుకున్నటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తుంటాయి సందర్భాలు. అంటే ఎందుకు ఇలా మరి ఇన్ని రోజులు ఉండాలి, ఇలా వీటిని రక్షించడం చాలా కష్టమవుతుంది. ఇది ఒకవేళ వర్షం వస్తే మొత్తం పండించినటువంటి దాన్ని మొత్తమే కూడా మరి తడిసిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఈ యొక్క అంశాన్ని ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్ చేస్తుంది అంటే 4 సంవత్సరాల కాలం పాటు రైతు పండించినటువంటి పంటకు మనం ఇప్పటికీ కూడా సరి అయినటువంటి గిడ్డంగి సౌకర్యాలని మనం కల్పించలేకపోయాం. కానీ మనమే చెప్పుకుంటున్నాం మనది రైతు ప్రభుత్వం అని, మనది మరి గుణాత్మకమైనటువంటి ప్రభుత్వం అని. అంటే ఇటువంటి విధానాల వల్ల వ్యవసాయ రంగంలో ఇంకా చాలా భిన్నమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఉత్పాదకత తగ్గిపోవడానికి ఇంకా రోజు రోజుకు ఎన్నో విధానాలు, ఎన్నో పాలసీలు మరి కారణభూతం అవుతున్నది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంతేకాని ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మనం విమర్శించడమే మనకు ఒక సందర్భం కాదు. ఎందుకు కాదు అంటే వాస్తవానికి వాస్తవిక పరిస్థితులను మనం డిస్కస్ చేయాలి. కాబట్టి ఈ వాస్తవిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నవి అంటే ఇప్పటికీ కూడా ఇంతకాలం గడిచినప్పటికీ మనం ఇన్ని సంవత్సరాల కాలం లోపల కూడా దాదాపుగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది. మనకు తెలంగాణ ఏర్పాటు చేసుకుని కూడా దాదాపు 9 సంవత్సరాల కాలం గడిచిపోయింది, 10 సంవత్సరాల కాలం నడుస్తుంది. అయినప్పటికీ కూడా రైతు పండించినటువంటి పంటకు సరిపోయేటువంటి గిడ్డంగి సదుపాయాలు లేవు. మరి ఇది ఎంత రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం అన్నది మనం గమనించవలసినటువంటి సందర్భం. అంటే సార్ మరి అసలు గిడ్డంగి సౌకర్యాలకి ఉత్పాదకతకి సంబంధం ఏంటి అంటే అసలు ఉత్పాదకతనే తక్కువగా ఉంటుంది. రైతు పండించినటువంటి సగటు ఉత్పాదకతనే తక్కువగా ఉంటుంది. అతనికి చివరిగా టోటల్ ప్రొడక్షన్కి టోటల్ ఎక్స్పెండిచర్కి మధ్యన కొంత డిఫిసిట్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ పండించినటువంటి ధాన్యానికి సెక్యూరిటీ లేకుండా దాన్ని గాల్లో దీపంలాగా మనం దాన్ని ఈరోజు చూడవలసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఉత్పాదకతను పెంచాలి, ఉత్పాదకతను కాపాడుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలని కూడా క్రియేట్ చేసుకోవాలి, కల్పించుకోవాలి. ఇది కూడా ఆర్థిక ప్రగతిలో, ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగమే. అంతేకాకుండా మరి ఇక్కడ క్యాపిటల్ అవుట్పుట్ రేషియోని పెంచుకోవడానికి మరి ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, ఇంకా సాధారణంగా ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనేది ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు LT డివైడెడ్ బై YT మైనస్ 1. మరి సార్ YT ఈజ్ ఈక్వల్స్ అగ్రికల్చరల్ GDP, మరి LT ఈజ్ ఈక్వల్స్ అగ్రికల్చరల్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ గా చూస్తున్నాం. మరి YT మైనస్ 1 ని అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ గా చూస్తున్నాం. ఇంకా ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ మీన్స్ T-1 గా మరి ఈ విధంగా చూస్తున్నప్పుడు మరి హై ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అన్నది ఎప్పుడు కూడా లోయర్ ద క్యాపిటల్ ప్రొడక్టివిటీగానే మనకి ఇక్కడ కుదురుతుంది, మనకు అంశంగా మనం భావించుకోవడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ రంగం మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా ఎలా ఉండాలి అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తోటి కొంత ఇంటర్ లింక్ అయ్యి ఉండాలి. అంటే అభివృద్ధి కార్యకలాపాలు మరి అవస్థాపన సౌకర్యాలు ఇవి రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతూ పోవాలి. కానీ ప్రభుత్వాలు మరి అటువంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయా అంటే ఈరోజు మనం చాలా కష్టతరంగానే మనం చూడడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో వ్యవసాయ విధానాలని, వ్యవసాయదారుల యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క తలసరి జీవన ప్రమాణ స్థాయిలని, సూచికలని, ఆ తర్వాత జీవన ప్రమాణ స్థాయి అల్పంగా ఉండడం వలన అయితే రైతుల యొక్క ఆర్థిక జీవన స్థాయి, ఆ జీవన ప్రమాణ స్థాయి, తలసరి ఆదాయ స్థాయిలు తక్కువగా ఉండడం వలన, అల్పంగా ఉండడం వలన వారు ఇంకా అభివృద్ధి వైపు అన్నది పోకుండా అభివృద్ధి వైపు పోలేక వారికి ఉన్నటువంటి 5 ఎకరాలు ఉంటే 1 ఎకరాన్ని అమ్ముకోవడానికి, 4 ఎకరాలు ఉంటే 1 ఎకరాన్ని అమ్ముకోవడానికి, 3 ఎకరాలు ఉంటే 1 ఎకరాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులని మనం క్రియేట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి సందర్భం కూడా చాలా అవసరం. ఎందుకంటే మరి
ఇక్కడ మనం మూలధన సంచయనం మరియు ఉత్పాదకత అన్నది వ్యవసాయ రంగంలో పట్నే మనకు కనిపిస్తుంది. ఎందుకోసం అంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత దేశాలు. అందుకే ముందే చాలా బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోలేదు, చాలా థిరిటికల్గా ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. అంటే ఎందుకు మూలధన సంచయనం అన్నది ఆర్థిక అభివృద్ధిలో, వ్యవసాయ రంగ అభివృద్ధిలో, పారిశ్రామిక రంగ అభివృద్ధిలో కీలకమైనటువంటి అంశంగా మారుతుంది, కీలకమైనటువంటి మరి కారణంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం చాలా డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటూ వచ్చినాం. దీనితో పాటుగా ఇక్కడ మరి ఏపీఎల్గా చూస్తూ ఉన్నాం. అంటే యావరేజ్ ప్రొడక్టివిటీ లేబర్ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉండడం, యావరేజ్ ప్రొడక్టివిటీ లేబర్. అంతేకాకుండా మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా కఠోరమైనటువంటి ఒక నిజం ఉంటుంది. అది ఏంటిది అంటే మార్జినల్ ప్రొడక్టివిటీ ఈజ్ ఇట్ ఈస్ ద అడిషనల్ లేబర్. Additional labor productivity is called marginal productivity. So what is the cause called of marginal labor? Additional labor. These are called additional labors called disguised unemployment. ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అంటే ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అన్నది ఎక్కువగా ఉండడం, హెచ్చు స్థాయిలో ఉండడం పెద్ద కీలకమైనటువంటి పెద్ద అంశానికి సంబంధించినటువంటిదిగా మనం చూడవచ్చు. అంటే సాధారణంగా మనం గమనించాలి, ఇక్కడ Q/L చెప్తున్నాం, యావరేజ్ ప్రొడక్షన్ లేబర్. అంటే ఒక సగటు ఉత్పాదకత, శ్రామికుడి యొక్క సగటు ఉత్పాదకతని ఏ విధంగా చెప్తున్నాం? Q/L చెప్తున్నాం, క్వాంటిటీ డివైడెడ్ బై లేబర్. మరి ఇక్కడ ఈ పండించినటువంటి పంటకి, ఈ దిగుబడి వచ్చినటువంటి స్థాయికి మరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ, ఇటు ఏమంటాం WPI అంటాం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. మరి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏంటిది? వినియోగదారుడి యొక్క ధర సూచిక. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ CPI కానీ, ఇవి రెండు కూడా మరి దేనిపైన ఆధారపడి ఉంటవి అంటే, దేనిని నిర్ణయిస్తాయి అంటే మరి వర్కర్స్ యొక్క, శ్రామికుల యొక్క వేతన స్థాయిని నిర్ణయించడానికి. అంటే శ్రామికుల యొక్క వేతన స్థాయి అన్నది ఇటు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పైన, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పైన ఆధారపడి పనిచేసి ఉంటుంది. ఇటు తిరిగి ప్రతి అంశం కూడా ఇంటర్లింక్ ఉన్నటువంటిదే, మనం ఇక్కడ ఉన్నటువంటిదే మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ వర్కింగ్ క్యాపిటల్ కానీ, ఫిక్స్డ్ క్యాపిటల్ కానీ, ఇటు పారిశ్రామిక రంగాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. కాబట్టి వ్యవసాయ రంగ అభివృద్ధికే మనం పెద్దపీట వేస్తున్నాం. కాబట్టి మరి వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాలి, మరి పారిశ్రామిక రంగ అభివృద్ధి అన్నది జరగాలి అంటే ఇక్కడ వ్యవసాయ రంగ అభివృద్ధికి, పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. మనం ఇదివరకు కూడా ఏదో ఒక క్లాస్లో డిస్కస్ చేసాం. ఎందుకు డిస్కస్ చేసాం? వ్యవసాయ రంగ అభివృద్ధిని గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా స్పెసిఫిక్గా రెండు మాటలు మాట్లాడుకున్నాం. అవి ఏంటి అంటే పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేది కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి పైన ఆధారపడి పనిచేస్తుంది అని అన్నాం. కారణం ఏంటి సార్? అలా ఎలా అంటే జనరల్గా సాధారణంగా మనం ఇక్కడ వ్యాఖ్యానించడానికి మూలం అయినటువంటి అంశం ఏంటిది అంటే, సార్ కాటన్ ఉత్పత్తి చేసేది వ్యవసాయ రంగం, దీన్ని విరివిగా వినియోగించేది పారిశ్రామిక రంగం. అంటే కాటన్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అంతా కూడా ద క్వాలిటీ ఆఫ్ కాటన్ పైననే ఆధారపడి ఉంటుంది కదా. మరి క్వాలిటీ ఆఫ్ కాటన్ ప్రొడ్యూస్ చేసేది ఎవరు? వ్యవసాయదారులే కదా, వ్యవసాయ రంగమే కదా. కాబట్టి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినప్పుడు క్వాలిటీ కాటన్ ప్రొడ్యూస్ చేస్తారు, ఎక్కువ క్వాలిటీ. అంటే ఇక్కడ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, లేబర్ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే, సాధారణంగా కాటన్ ఇండస్ట్రీస్
డిపెండ్ ఆన్ కాటన్. అంటే ఏవైతే కాటన్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ముడి సరుకు ముడి పదార్థం అంటారు. ఈ ముడి సరుకు అనేది కాటన్. కాటన్ని ఉత్పత్తి చేసేది ఎవరండి? వ్యవసాయదారులు. ఇక జూటు. మరి జూట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా దేనిపైన ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాయి? దేనిపైన ఎక్కువగా ఆధారపడతాయి? జూటు పైననే. మరి జూటును ఉత్పత్తి చేసేది ఏంటిది? ఇంకా వ్యవసాయ రంగమే. ఇంకా తర్వాత షుగర్ ఇండస్ట్రీస్. మరి షుగర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎక్కువగా ముడి సరుకును దేనిని వినియోగిస్తాయి? షుగర్ కేన్ను ఉపయోగిస్తాయి. మరి షుగర్ కేన్ను ఉత్పత్తి చేసేది ఎవరండి? వ్యవసాయదారులు, వ్యవసాయ రంగమే. కాబట్టి ఇలా చాలా పరిశ్రమలు, ఇటు చిల్లీ గ్రీన్స్ కావచ్చు, లేదా మనకి షుగర్ కేన్స్ కావచ్చు, ఇంకా పసుపు ఇండస్ట్రీస్ కావచ్చు, చిల్లీ గ్రీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వ్యవసాయ రైస్ మిల్స్ కావచ్చు, వీటి యొక్క అభివృద్ధి అన్నది వీటిపైన ఆధారపడి ఉంటుందంటే వ్యవసాయ రంగ ఉత్పాదకత పైననే ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా వచ్చేటువంటి సగటు ఉత్పాదకత పెరిగితే అటు పారిశ్రామిక రంగాల సంబంధించినటువంటి ఉత్పాదకత పెరుగుతుంది. ఇటు పారిశ్రామిక రంగానికి కావలసినటువంటి ఉత్పాదకత పెరుగుతుంది. వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాలి. వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాలి అంటే వ్యవసాయ ఉత్పాదకత పెరగాలి. వ్యవసాయ ఉత్పాదకత జరగాలి. కానీ మనం మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కూడా అనేకమైనటువంటి అల్పంగా ఉండడం, పూర్ స్టేజ్లో ఉండడం, అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉండడం, ప్రైవేటు పెట్టుబడి తక్కువగా ఉండడం, ప్రభుత్వ పెట్టుబడి తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు. కాబట్టి ఏమవుతుంది అంటే ఇటు క్యాపిటల్ అవుట్పుట్ రేషియో కానీ లేదా ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో కానీ ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నవి. అంతేకాకుండా ఎప్పుడైతే మనం సాధారణంగా వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి నీటిపారుదల, క్వాలిటీ సీడ్స్, క్వాలిటీ ఫెర్టిలైజర్స్, క్వాలిటీ ఫెర్టిసైడ్స్, ఆ తర్వాత ఇంకా ఇదే దశలో చెప్పుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ, క్రెడిట్ ఫెసిలిటీస్, స్టోరేజ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్, మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ ఆర్ మినిమం సపోర్ట్ ప్రైస్, తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అంటే ఒక క్వాలిటీ సీడ్ నుండి మార్కెటింగ్ ఫెసిలిటీస్ వరకు, ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఒక్కొక్క దశలో దాన్ని అభివృద్ధి చేస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కావలసినటువంటి చర్యలని పటిష్టం చేస్తూ వాటి కోసం కావలసినటువంటి పెట్టుబడులు అందిస్తూ ఇటు ప్రైవేటు రంగం కానీ అటు ప్రభుత్వ రంగం కానీ కొంత బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మాత్రమే వ్యవసాయ రంగంలో ఉత్పాదకతని పెంచుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరిగినట్లయితే, వ్యవసాయ ఉత్పాదకత అనేది జరిగినట్లయితే అంటే ఇక్కడ సగటు ఉత్పాదకత పెరగాలి. సగటు ఉత్పాదకత అన్నది కూడా అల్పంగా ఉండడానికి మరొక కారణం కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకు క్లాస్లో. ఏంటిది అంటే సగటు ఏమంటామండి దాన్ని మనం రంగ అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఎందుకోసం అంటే వ్యవసాయ రంగమే పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మరి ఆయా దేశాల్లో కూడా ఎక్కువగా మనకి ఈ ఉత్పాదకతను పెంచుకోవడానికి, ఉత్పత్తిని పెంచుకోవడానికి, దిగుబడిని పెంచుకోవడానికి దోహదం చేసేటువంటి అంశాలు అవస్థాపన పెట్టుబడులు, అవస్థాపన సౌకర్యాలని ప్రభుత్వాలు త్వరితగతిన, శీఘ్రగతిన తర్వాత కల్పిస్తూ ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఏం కావాలి? పరపతి సౌకర్యాలు. అంటే ఏం సౌకర్యం మరి అది? అంటే సంస్థాగతమైనటువంటి పరపతి సౌకర్యం. ప్రతి గ్రామానికి ప్రతి యూనిట్ ఈచ్ యూనిట్ హ్యావ్ ఈచ్ విలేజ్. అంటే దాదాపుగా అట్లా ఇప్పుడు లేదనే మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ఓ 2-3 విలేజ్లకు 4-5 విలేజ్లకు కలిపి ఒక రూరల్ బ్యాంకు లేకుంటే కోఆపరేటివ్ బ్యాంకు మనం చూస్తున్నాం సాధారణంగా. కానీ అలా కాకుండా ప్రతి గ్రామానికి ప్రతి ఒక యూనిట్గా తీసుకొని మరి ఇటువంటి ఏర్పాటు చేసినట్లయితే మనకు సత్ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు.